ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది ఎవరికి క్రెడిట్ ఇవ్వాలంటారు? జగన్‌మోహన్ తీసుకొచ్చిందా? లేకపోతే ఎప్పుడో టీడీపీ 2014లోనే టీడీపీ తీసుకొచ్చిందా? ఇప్పుడు దీంట్లో ఒకటి డబ్బు కేంద్ర ప్రభుత్వానికి, ల్యాండ్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి. అంతవరకే రాష్ట్ర ప్రభుత్వానికి అంత క్రెడిట్ కొట్టాల్సిన అవసరం ఏముంది? అది చంద్రబాబు నాయుడు గాని, జగన్ గాని ఏది మీ కంట్రిబ్యూషన్ ల్యాండే కదా! మొత్తం అది ఎయిర్‌పోర్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. దాని డబ్బంతా వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి అది ఏమన్నా కేంద్ర ప్రభుత్వం క్రెడిట్‌కి పోతుంది తప్పనిచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్‌కి పెట్టాల్సినంత అవసరం ఏముంది? అది నిజంగా అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వం, అది మోడీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా ఏదైనా గాని కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ లేకపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ లేకి వచ్చే అంశం కాదు మొత్తం ఎయిర్‌పోర్ట్‌ది. తర్వాత రెండవది వచ్చేసి నిజంగా వీళ్ళు అంత క్రెడిట్ కొట్టాలనుకుంటే విభజన చట్టంలో 13th షెడ్యూల్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 6వ ఐటమ్ ఏముంది? The government of India shall within 6 months from the appointed day examine the feasibility of expanding the existing Visakhapatnam, Vijayawada and Tirupati airports to international standards and take an expeditious decision thereon. కాబట్టి విభజన చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలుగా త్వరగా చేయాలని చెప్పేసి చట్టంలో ఉంది. ముందు దానికి ఆన్సర్ చెప్పాలా? తిరుపతి పరిస్థితి ఏమిటి? 11 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం అయిందా? విజయవాడ అయిందా? విశాఖపట్నం అయిందా? ముందు దానికి ఆన్సర్ చెప్పాలి. వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చేసి మా క్రెడిట్ చెప్పేసి, ఎందుకంటే అధికారం రాష్ట్రంలో అధికారం ఉండేది లేదా 11 సంవత్సరాలు ఇద్దరే. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ముందు దీనికి ఆన్సర్ చెప్పండి. చట్టంలో ఉండేదానికి ఎందుకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేయలేకపోయినారు? ఇప్పుడు నరేంద్ర మోడీ అని ఆన్సర్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. సేమ్ అట్నే విజయవాడకు. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నం ఆల్రెడీ ఉంది, అదేదో నాభి కింద ఉందని చెప్పేసి దాని సమీపంలో 42 కిలోమీటర్ల దూరంలో భోగాపురం. యాక్చువల్ గా విశాఖపట్నము ఉండగా భోగాపురం అవసరం లేదు యాక్చువల్ గా. అందుకే చట్టంలో కూడా విశాఖపట్నంనే చేయమని చెప్పడం జరిగింది అంతర్జాతీయ విమానాశ్రయంగా. సరే ఏదో నావీ కింద ఉంది అన్నారు. సరే దానికి తప్పట్టు ఈ 11 సంవత్సరాలు ఒకవేళ కట్టినారు అనుకున్నాం. అది వచ్చేసి అట్లాంటి ఎన్ని విమానాశ్రయాలు కట్టాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని విమానాశ్రయాలు కట్టలే, ఎన్ని ప్రాజెక్టులు కట్టలే మేము. నాగార్జున సాగర్, శ్రీశైలము, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ, మేము ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టాము. ఇంకా ఆ ప్రకారంగా మేము ఎంత క్రెడిట్ కొట్టుకోవాలా? మీరు ఏదో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకవేళ మీ ఇద్దరి హయాంలో తలా ఎంత ఒకవేళ వచ్చింది అనుకున్నాంలే. మేము అట్లయితే ఎంత క్రెడిట్ కొట్టాలా? కాబట్టి కావాలంటే భోగాపురానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కొంత క్రెడిట్ ఇవ్వండి. మోడీ ప్రభుత్వంలో పనిచేసిన కేంద్ర మంత్రులు, మీ టీడీపీ వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళు కేంద్ర మంత్రులు. గతంలో అశోక్ గజపతి రాజు, రామ్మోహన్ నాయుడు వాళ్ళు ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి, వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఆ శాఖకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కృషి కొంత ఉంది అంటే డెఫినెట్ గా మనం ఒప్పుకోవచ్చు. వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశాడు, అది 2019 ఎన్నికలకు ముందు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఎన్నికలకు ముందే, ఇద్దరు ఎన్నికలకు ముందు. ఆయన 2019 ఎన్నికల ముందు ఆయన శంకుస్థాపన చేశాడు. 2023 ఎన్నికలకు 24 ఎన్నికల ముందు 23లో ఈయన శంకుస్థాపన చేశారు. సరే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ఆయన హయాంలో కొంత, ఈయన హయాంలో కొంత అయింటది. కొంత అమౌంట్ వచ్చేసి ఈ 18 నెలల్లోనే కొంత పనుల మీద ఎక్కువ చేశారు. కాబట్టి సరే కొంత తీసుకోవచ్చు, దాంట్లో కొందరు ఎక్కువ కొంత ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఆ క్రెడిట్, అటువంటి క్రెడిట్లు కాంగ్రెస్ తీసుకోవాలంటే ఇంకా మీకు 100కి 5 మార్కులు వస్తే మాకు 95 మార్కులు రావాలి. మీ ఇద్దరు గెలిచి 5 మార్కులు వస్తే మా ఒక్కరికి 95 మార్కులు రావాలా? ఆ విధంగా క్రెడిట్లు తీసుకోవాలంటే. కాబట్టి దానికోసం అంత ఎగ్గులాడుకోవాల్సిన అవసరం లేదు. నాది మా హయాము చెప్పేసి ఇద్దరు తీసుకోండి. టీడీపీ కొంత, వైకాపా కొంత, దాంట్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే తప్పనిచ్చేసి దాని గురించి అంత ఏదో పెద్ద భూమి ఆకాశం బద్దలైపోయినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ పెడతానే వచ్చేసి మొత్తం ఉత్తరాంధ్ర ఆల్రెడీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అన్నాలం ఉంటుంది కదా, మరి అంత బ్రహ్మాండంగా డెవలప్ అంటే మరి ఇవాళకి డెవలప్ అయినాలి కదా. ఇవి అంతర్జాతీయ నుండి పెట్టుబడిదారులు వచ్చేదానికి ఆస్కారం లేదా? విశాఖపట్నం ఆల్రెడీ ఉంది కదా. ఏమంటే నౌక నావీ కింద ఉందని భోగాపురం వచ్చింది కానీ లేకుంటే అవసరం లేదు కదా. యాక్చువల్గా భోగాపురం ఆల్రెడీ ఉంది కదా వచ్చేసి. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎందుకు చేయలేదు? నిజంగా దాంతోనే డెవలప్మెంట్ కంటే ఇవాళ ఆ ప్రాంతం వచ్చేసి అద్భుతంగా ఎందుకు డెవలప్ కాలేదు? కాబట్టి పిక్చర్ మరి భూతత్వంలో చూపిస్తున్నారు
అరచేతిలో వైకుంఠము, అరచేతిలో కైలాసము, ఏదో ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తానే మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాత జిల్లాలు, ఉత్తరాంధ్ర వచ్చేసి కనీ విని ఎరుగని వచ్చేసి నభూతో నభవిష్యతి అవి జరిగిపోతుందని చెప్పేసి భూతత్వంలో చూపిస్తున్నారు ఇద్దరు. అంటే ఎర్రబసుడు అనే గ్రామాలకు ఎయిర్ బస్ వచ్చిందని చెప్పేసి కూడా గతంలో జగన్మోహన్ అన్నట్టు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు విశాఖపట్నము, ఇప్పుడు ఆయన విజయనగరము, భోగాపురం గురించే మాట్లాడుతున్నాడా, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడా? ఉత్తరాంధ్రలో అయితే ఆల్రెడీ విశాఖపట్నం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. ఒక భోగాపురానికి వచ్చేసి ఎయిర్ బస్ వచ్చిందంటే ఓకే, ఎర్ర బస్సు లేదానికి ఎయిర్ బస్ వచ్చిందని భోగాపురం వరకు కలుసు. కానీ ఆ ప్రాంతానికి ఆల్రెడీ ఉంది కదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉంది కదా, లేకుండా ఏం కాదు కదా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, విశాఖ పోర్టు ఉంది, అనేక పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి అది టూరిస్ట్ స్పాట్ విశాఖపట్నం ఆల్రెడీ. కాబట్టి అది ఏదో కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడివిగా ఉన్నది మొత్తం ఉత్తరాంధ్ర అంతా. ఇప్పుడు భోగాపురం వస్తానే ఏదో అద్భుతం జరిగిపోతుందని చెప్పుకున్న అంత సీన్ కాదు కదా. అక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇది ఒక ఫర్దర్ డెవలప్మెంట్. విశాఖ విమానాశ్రయానికి బదులు భోగాపురం విమానాశ్రయం వస్తుంది. అంతే తప్ప చేసి దీంట్లో ఏముందా? ఇందులో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ లేదంటారా? అంటే భోగాపురం వరకు అది వచ్చేసి అది ముందు లేదు కదా, ఆ యొక్క ప్రపోజల్ లేదు. అది విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి అన్ని 3 మా హయాంలో వచ్చినట్టే కదా. కానీ అంతర్జాతీయ విమానాశ్రయం చేయమని వచ్చింది. భోగాపురం సంబంధించి అది మా పీరియడ్ లో లేదు, వచ్చేసి రాష్ట్ర విభజన తర్వాత అది వచ్చిందే. కాబట్టి ఆ భోగాపురం విషయం వరకు వారిద్దరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అటువంటి మాకు చాలా ఉన్నాయంటాను. మేము లేని దానికోసం వచ్చేసి వాళ్ళ తిన్న మేము చేయకుండా మీరు చేసింది మాకు రేటు కావాలని అంత అవసరం లే. మాకు కావాల్సినవి చాలా ఉన్నాయి, మా పాకెట్లో అనేకం ఉన్నాయి. వాళ్ళకి ఏమి లేని వాళ్ళకు అది చెప్పుకోవాలి. కానీ మాకేముంది, మేము చేయిందాన్ని వచ్చేసి మా హయాంలో రానిందాన్ని మేము వచ్చేసి మా క్రెడిట్ పెట్టుకోవాల్సినంత అవసరం మాకు లేదు. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, వ్యక్తిగతంగా నాకు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, ఆయన అంటే నాకు అభిమానం ఉంది, బలమైన తెలుగుదేశం పార్టీ అంటే చాలా గౌరవం ఉంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఏంటి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ మననే 2024లో ఈ 18 నెలలుగానే ముఖ్యమంత్రి అంటే గతంలో పాపం ఆయనకు అవకాశం రాలే. అప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు, 2014 నుంచి 2019 వరకు మళ్ళా ఇప్పుడు 18 నెలలుగా ఆయన వచ్చేసి అప్పుడు 9, అప్పుడు 14, 15.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గతంలో ముఖ్యమంత్రిగా కాకుండా ఈ 18 నెలల్లో ఈసారి ముఖ్యమంత్రి అయితే నాయన వచ్చేసి చంద్రబాబు నాయుడికి ఆయనకు ఛాన్స్ వచ్చింది, అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. అలాంటి చూసిందే కదా. కొత్త సినిమా ఏముంది, పాత సినిమానే. 2 మాటలు ఓడిపోయింది కదా. 2004లో వచ్చేసి ఆయన ఏం చెప్పాడు, ఆయన ఇప్పుడు చెప్తుంటాడు వచ్చేసి మొత్తం ఆయనే వచ్చేసి జంట నగరాలను, హైదరాబాద్ ఆయనే డెవలప్ చేసింది చెప్పేసి. మొత్తము నా ప్రకారం అయితే 94 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయనే. 2004లో ఏమైంది? 2004లో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఆడ వచ్చేసి 15 ఎమ్మెల్యే సీట్లకు గాను 2 వచ్చాయి టీడీపీ. ఇప్పుడు 2004లో ఇంత అభివృద్ధి చేశా అని చెప్పేసి చెప్పుకుంటుంటే, ఆ అభివృద్ధి 2004 ఎన్నికల్లో 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు ఆయనే ఉండింది. రామారావు కొద్ది రోజులు ఉన్నాడు, 4 నెలలు ఆయన ఉండింది. కానీ 2004లో ఎన్నికల్లో ఏమైంది? మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో 2 వచ్చింది. మాకు 13 వచ్చినాయి, కాంగ్రెస్ కు 13 వస్తే టీడీపీకి 2 వచ్చినాయి. ఇంకా 2009లో అయితే 1 రాలే. మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి స్వీప్. ఒక్క సీటు కూడా రాలేదు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి. మరి ఏదో ఇంత అభివృద్ధి చేసినా అంటే ఏం ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆయనే కట్టినాడా, లేకుంటే ఉస్మానియా ఆసుపత్రి ఆయనే కట్టినాడా, లేకుంటే ఉస్మాన్ సాగర్ ఆయన కట్టినాడా, లేకుంటే చార్మినార్ ఆయన కట్టినాడా, హుస్సేన్ సాగర్ ఆయన కట్టినాడా, లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కట్టినాడా? మొత్తం వచ్చేసి 4 ఆ విధంగా అనుకుంటే కేంద్రం నుండి కాంగ్రెస్ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని యూనిట్స్ వచ్చాయి? దాదాపు ఒక 100 యూనిట్స్ పోయినా. బిహెచ్ఎల్ మొదలుకొని మొత్తం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. ఆయన ఏదో ఆ యొక్క ఎల్ఎన్డి టవర్ వచ్చేసి కడతానే ఏమైందంటే 89లో రాజీవ్ గాంధీ
ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 84-89 మధ్యలో అప్పుడు శామ్ పిట్రోడా నేతృత్వంలో ఎలక్ట్రానిక్ విప్లవము, టెలికమ్యూనికేషన్ విప్లవము వచ్చింది. 91లో వచ్చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు గారి పీరియడ్ లో ఎల్పిజి సిస్టమ్ వచ్చింది. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. కాబట్టి ఆ రాజీవ్ గాంధీ పీరియడ్, ఆ మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు పీరియడ్ లో ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన ఎప్పుడు దాని తర్వాత అది దేశవ్యాప్తంగా డెవలప్ అయ్యే నేపథ్యంలో ఈయన 94-95 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి అయినాడు. ఆ నేపథ్యంలో అది ఆటోమేటిక్ గా దేశవ్యాప్తంగా, ఈవెన్ హైదరాబాదే కాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ దగ్గర నోయిడా, మహారాష్ట్రలో బాంబే, పూనా అంతలగా డెవలప్ అయితే వచ్చాయి. ఆ యొక్క రాజీవ్ గాంధీ ఎలక్ట్రానిక్ విప్లవము, టెలికాం విప్లవము, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఎల్పీ సిస్టమ్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చేసి ఈ యొక్క భూమి వచ్చింది. ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో వచ్చింది, హైదరాబాద్ లో కూడా వచ్చింది. అది ఏదో మొత్తం వచ్చేసి ఆ మూమెంట్లో చంద్రబాబు నాయుడు కాదు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అది రొటీన్ ప్రాసెస్ జరిగేది. కానీ ఈయన ఏదో పెద్ద క్రెడిట్ చెప్పుకుంటున్నాడు. కాబట్టి సరే, న్యాచురల్ గా వచ్చేసి వాళ్ళ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సరే చెప్పుకోవచ్చు, చంద్రబాబు నాయుడే ఉండాలంటున్నాడా, టీడీపీ ఉండాలన్నాడా? ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నాడా, లేకుంటే ఈ కూటమి ఉండాలనుకున్నాడా? ఎందుకంటే ఆడ చాలా డిఫరెన్స్ ఉంది. చంద్రబాబు నాయుడే అంటే లోకేష్ వద్దు అని అర్థం వస్తుంది. చంద్రబాబు నాయుడే ఉండాలనుకుంటే లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఒప్పుకోననే ఆ యొక్క అభిప్రాయంలో ఉండాలా. లేదొచ్చేసి ఎవరైనా సరే కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండాలంటే ఒక టైప్ వస్తుంది. అది సరే, మీరు ఆశించవచ్చు. మీరే కదా మొత్తం 75 సంవత్సరాల్లో మీరు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది 21 సంవత్సరాలు. మేము వైకాపా 5 ఏళ్ళు. మేము వచ్చేసి 52 సంవత్సరాలు పరిపాలించాము. మేమేమనుకోవాలా? పవన్ కళ్యాణ్ వచ్చేసి సొంతంగా ఇప్పటికి రాలే, ఏదో వచ్చిన మన పొత్తుతో వచ్చాడు. అంతకుముందు వచ్చేసి ఆయనే ఓడిపోయిన 2 చోట్ల. కాబట్టి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ అడిగితే మాత్రము ఇండైరెక్ట్ ఏమంటే లోకేష్ ఉంటేనో ఒప్పుకోను అని అర్థమయ్యేట్టుగా ఏమైనా ఉందా అనేది కొంచెం చూడాలి. మరి సెంటెన్స్ ఫార్మేషన్ చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.